హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇవాళ మనము హనీ లెమన్ వాటర్ని అయితే ఎలా చేయాలో తెలుసుకుందామండి. అండ్ దానివల్ల యూజెస్ ఏంటి, ప్లస్ ఎవరు తాగకూడదు కూడా చూద్దామండి. ఫస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. సో ఇదైతే మరీ నీళ్ళైతే వేడిగా ఉండకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. సో గోరువెచ్చగా నీళ్ళల్లో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టీ స్పూన్ తేనె కలుపుకొని, అది కూడా ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇవి కలిపాక మాత్రం నీళ్ళని వేడి చేయకూడదండి. అండ్ మరుగుతున్న నీళ్ళలో కూడా దీన్ని కలపకూడదు. సో ఇప్పుడు దానివల్ల కలిగే యూజెస్ ఏంటో చూద్దామండి. సో తేనెలో ప్లస్ ఈ లెమన్ జ్యూస్‌లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయండి. అందుకే మనం ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. సో కొవ్వులు కరిగించడంలో కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయండి. సో మార్నింగ్ టైం మనం టీ, కాఫీ వాటి బదులు ఇది తీసుకోవడం వల్ల జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అండ్ ఎవరు తాగకూడదు. సో ఇది తాగిన వెంటనే కొంతమందికి కడుపులో మంటగా అనిపిస్తే అల్సర్ లేదా ఎసిడిటీ సమస్య ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. సో ఆ టైంలో మనం డైరెక్ట్‌గా తీసుకోకుండా డాక్టర్‌ని ఒకసారి కలిసి తీసుకోవడం మంచిది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదండి. ఎందుకంటే తేనెలో చక్కెర శాతం అనేది ఉంటుంది.